ప్రతి సంవత్సరం కోట్లాది మంది హనుమాన్ జయంతి శ్రీరాముడి అత్యంత భక్తుడైన హనుమంతుడి జన్మదినాన్ని జరుపుకుంటారు. కాని ఆయన జననం చుట్టూ ఒక రహస్యం ఉందని మీకు తెలుసా? కొందరు ఆయన చైత్ర పూర్ణిమ నాడు జన్మించాడని చెబుతారు. మరికొందరు మార్గశీర్ష అమావాస్య అని నమ్ముతారు. ఈ వ్యత్యాసమెందుకు? ఇది కేవలం సంప్రదాయమా, లేక మన పురాతన గ్రంథాలలో దాగిన లోతైన సత్యమా? హనుమంతుడి జనన దివ్యకథను విప్పి ఈ 2 తేదీల వెనుక రహస్యాన్ని కనుగొనడానికి మాతో చేరండి. చాలా కాలం క్రితం త్రేతాయుగంలో ఒక దివ్య సంఘటన జరిగింది. అంజన శాపం వల్ల వానర రూపంలో జీవించే ఒక అప్సరస వానరరాజైన కేసరికి భార్య. శివభక్తురాలైన అంజన సంతానం కోసం నిరంతరం ప్రార్థించింది. ఆమె భక్తి స్వర్గాన్ని కదిలించింది. ఒకరోజు వాయుదేవుడు ఆమె స్వచ్ఛతకు ఆకర్షితుడయ్యాడు. వాల్మీకి రామాయణం ప్రకారం వాయుదేవుడు అంజనకు తన శక్తి మరియు శివుని ఆశీస్సులతో కూడిన ఒక దివ్య సంతానాన్ని ప్రసాదించాడు. ఆ బాలుడే హనుమంతుడు. శక్తిమంతమైన ఆంజనేయుడు రాముని అత్యంత భక్తుడిగా రాబోయేవాడు. కాని ఈ దివ్య జననం ఎప్పుడు జరిగింది? కొన్ని పురాతన గ్రంథాలు చైత్ర పూర్ణిమను, వసంతకాలంలోని పౌర్ణమిని సూచిస్తాయి, దివ్యశక్తి సమయం. మరికొన్ని, ముఖ్యంగా దక్షిణ భారతంలో మార్గశిర అమావాస్యతో, శీతాకాలంలోని అమావాస్యతో సమలేఖనం చేస్తాయి ఈ రహస్య. అయితే హనుమాన్ జయంతికి 2 తేదీలు ఎందుకు? దీన్ని అన్వేషిద్దాం. చైత్ర పూర్ణిమ ఉత్తర భారతం. ఉత్తర భారతంలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చైత్ర పూర్ణిమ నాడు సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్లో హనుమాన్ జయంతి జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం శివుని అవతారమైన హనుమంతుడు ఈ శుభదినాన గర్భంలో ప్రవేశించాడని లేదా ఆశీర్వదించబడ్డాడని చెప్తారు. పౌర్ణమి దివ్య పరిపూర్ణతను మరియు శక్తిని సూచిస్తుంది. ఇది హనుమంతుడి అపార శక్తితో సమలేఖనం చేస్తుంది. మార్గశీర్ష అమావాస్య దక్షిణ భారతం. తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మార్గశీర్ష అమావాస్య నాడు సాధారణంగా నవంబర్ లేదా డిసెంబర్లో హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ తేదీ ప్రాంతీయ సంప్రదాయాలు మరియు తమిళ పెరియ పురాణం వంటి గ్రంథాలపై ఆధారపడింది. ఇవి అమావాస్యను ఆధ్యాత్మిక పరివర్తనతో సంబంధం కలిగి ఉంటాయి. కొందరు దక్షిణ భారత పండితులు వాల్మీకి రామాయణం యొక్క కొన్ని వివరణల ప్రకారం ఈ రోజున హనుమంతుడు అంజన గర్భం నుండి జన్మించాడని నమ్ముతారు. ఈ వ్యత్యాసాలు ఎలా ఏర్పడ్డాయి? దీనికి సమాధానం మన పురాణాలు మరియు ప్రాంతీయ ఆచారాలలో ఉంది. సాక్ష్యాలను పరిశీలిద్దాం. వాల్మీకి రామాయణం కిష్కింధకాండ సర్గ 66 జాంబవంతుడి హనుమంతుడి జనన కథను వివరిస్తూ, అంజనా శాపగ్రస్త అప్సరస వాయుదేవుని దివ్యకృపతో హనుమంతుడిని జన్మనిచ్చిందని చెప్తాడు. గ్రంథలో నిర్దిష్ట తేదీ పేర్కొనబడలేదు, కాని దక్షిణ భారత పండితులు ఆధ్యాత్మికంగా ముఖ్యపనమైన సమయాన్ని మార్గశీర్ష అమావాస్యగా అర్థం చేసుకుంటారు. శివపురాణం ఈ గ్రంథం హనుమంతుడిని శివుని అవతారంగా వర్ణిస్తుంది. ఆయన గర్భధారణ లేదా ఆశీర్వాదం చైత్ర పూర్ణిమతో సంబంధం కలిగి ఉందని ఉత్తర భారత సంప్రదాయాలు చెప్తాయి. ప్రాంతీయ గ్రంథాలు మరియు ఆచారాలు, తమిళ పెరియ పురాణం మరియు ఇతర దక్షిణ భారత గ్రంథాలు మార్గశీర్ష అమావాస్యను హనుమంతుడి జన్మదినంగా నొక్కి చెప్తాయి. స్థానిక పంచాంగాలు మరియు ఉత్సవాలతో సమలేఖనం చేస్తాయి. దీనికి విరుద్ధంగా ఉత్తర భారత పంచాంగాలు మరియు చైత్ర పూర్ణిమను, ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో రామనవమి తర్వాత హనుమాన్ జయంతిగా పేర్కొంటాయి. సాంస్కృతిక వైవిధ్యం. విష్ణు పురాణం మరియు స్కంద పురాణం వంటి పురాణాలు తరచూ కథలను స్థానిక సందర్భాలకు అనుగుణంగా మార్చాయి. దీనివల్ల తేదీలలో వైవిధ్యం ఏర్పడింది. తేదీలకు అతీతంగా హనుమంతుడి జననం మనకు శాశ్వతమైన పాఠాన్ని నేర్పుతుంది. చైత్ర పూర్ణిమ అయినా, మార్గశీర్ష అమావాస్య అయినా ఆయన కథ భక్తి, ధైర్యం మరియు నిస్వార్థతను గుర్తుచేస్తుంది. పురాణాలు హనుమంతుడి సారాన్ని అతీతంగా చూపిస్తాయి. ఆయన జననం ఒక రోజున మాత్రమే కాదు, భక్తుల హృదయాల్లో ప్రతిరోజూ జరుపుకోబడుతుంది. ఈ 2 తేదీలు భారతదేశం యొక్క సంపన్న సాంస్కృతిక వస్త్రాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ప్రతి ప్రాంతం దివ్య కాన్వాస్కు తన విశిష్ట రంగును జోడిస్తుంది. కాబట్టి మీరు తదుపరిసారి హనుమాన్ చాలీసా పఠిస్తే గుర్తుంచుకోండి, హనుమంతుడు ఎప్పుడు జన్మించాడనేది ముఖ్యం కాదు, ఆయన స్ఫూర్తి మనల్ని సవాళ్లను అధిగమించి ఇతరులకు సేవ చేయడానికి ఎలా ప్రేరేపిస్తుందనేదే ముఖ్యం. మీరు ఏమనుకుంటున్నారు? చైత్రం లేదా మార్గశీర్షం లేక హనుమంతుడి జననం తేదీలకు అతీతంగా మన హృదయాల్లో జీవించే దివ్య సంఘటనని నమ్ముతారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. లైక్ చేయడం, నరసింహపాద్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని పురాతన గ్రంథాల కథ